దారులన్నీ శబరిమల వైపే. ఎక్కడ చూసినా భక్తుల రద్దీ. స్వామియే శరణమయ్యప్ప అంటూ మాలధారణ వేసిన వాళ్ళంతా శబరిమలకు క్యూ కడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి శబరిగిరిలు అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఆ స్వామివారిని దర్శించుకుంటే జన్మ ధన్యమైపోతుందని నమ్మే భక్తులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇక స్వామిమాల వేసుకున్న వారు తప్పనిసరిగా శబరిమాలకు వెళ్తుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా స్వామివారిని దర్శించుకునేందుకు ఏటా శబరిమలకు క్యూ కడుతుంటారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన శబరిమలకు భక్తుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అయ్యప్ప దర్శనానికి దేశంలోనే అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో వెళ్తుంటారు. అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మాలధారణ చేసి కఠిన నియమాలు పాటిస్తూ తమ ఇష్టమైన దైవాన్ని పూజిస్తారు. అయ్యప్ప మాల విరమణకు వెళ్లే భక్తులకు కేరళ రాష్ట్రంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు, ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మది నిండా అయ్యప్పను నింపుకొని నెత్తిన ఇరుముడి పెట్టుకుని శబరిమలకు వెళ్లే భక్తుల ఇక్కట్లు ఈసారి అన్ని ఇన్ని కావు. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీకి తగినట్లు కేరళ సర్కార్ అటు శబరిమల ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్కోర్ బోర్డు కూడా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోతుంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెలుగుతున్నాయి. ప్రతి ఏటా 100 కోట్ల ఆదాయం వస్తున్నా సరైన ఏర్పాట్లు చేయడంలో పినరై సర్కార్ ఎక్కడ విఫలమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయ్యప్ప దర్శనానికి రోజుకు దాదాపు 80,000 నుండి 1,20,000 మంది భక్తుల వరకు వెళ్తుంటారు. భక్తులతో క్యూలన్నీ నిండిపోతుంటాయి. ప్రస్తుతం ఈ సమయంలో అయ్యప్ప దర్శనానికి దాదాపు 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. అంతేకాదు కిలోమీటర్ల కొద్ది వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అయ్యప్ప భక్తులు సుమారు 4 నుంచి 5 గంటల పాటు తమ వాహనాల్లోనే నిరీక్షించాల్సి వస్తుంది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో అయ్యప్ప భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు, రాష్ట్ర సర్కారు విఫలమైందని అంటున్నారు భక్తులు. తమను పంబా నది వద్దకు కూడా పోలీసులు అనుమతించడం లేదని చెబుతున్నారు మరికొందరు భక్తులు. నిజానికి జనవరిలో మకర జ్యోతి దర్శనానికి భక్తులు లక్షల సంఖ్యలో వెళ్తుంటారు. కానీ ఈ ఏడాది ఇందుకు భిన్నంగా నెల రోజుల ముందు నుండే అయ్యప్పను దర్శించుకోవడానికి తరలి వెళ్తున్నారు భక్తులు. గత 40 రోజుల్లో దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులతో క్యూ లైన్లు అన్ని నిండిపోతున్నాయి. రష్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోతున్నారు. క్యూ లైన్లు అపరిశుభ్రంగా మారి తీవ్రమైన దుర్వాసన వస్తుందని కొందరు భక్తులే స్వయంగా చెబుతున్నారు. భక్తుల కోసం టాయిలెట్ల సౌకర్యాలను కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదని, లైన్లలో నిలిచిన వారికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదంటున్నారు. భక్తులను నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విపరీతమైన రద్దీ కారణంగా భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పరమ పవిత్రమైన ఇరుముడిలోని నెయ్యిని పందలం వద్దనే స్వామికి అర్పించి దర్శనం లేకుండానే భక్తులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర చరిత్రలో ఎన్నడూ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. భక్తులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వారు తమ రిటర్న్ రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేయించుకోవడం వంటి కారణాలతో దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. అయ్యప్ప భక్తులకు కలుగుతున్న అసౌకర్యాలు, ఇబ్బందులపై తాజాగా కేరళ హైకోర్టు సీరియస్ అయింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కేరళ ప్రభుత్వంతో స్పెషల్ సిట్టింగ్ నిర్వహించింది హైకోర్టు. అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై దాదాపు 300 కేసుల వరకు నమోదైనట్టు హైకోర్టు తెలిపింది. భక్తుల కోసం మార్గ మధ్యలో ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రాల దగ్గర భక్తులకు అల్పాహారం, తాగునీరు అందించాలని ఆదేశించింది కోర్టు.
കൂട്ടം പിരിഞ്ഞ അയ്യപ്പ ഭക്തന്മാർ ശ്രദ്ധിക്കുക. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ ఎంత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏర్పాటు చేసే వసతుల కారణంగా భక్తులు ఎక్కువగా ఇబ్బందులు పడరు. గంటల కొద్దీ కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు టీటీడీ వారు పాలు, అల్పాహారంలో అందిస్తారు. కంపార్ట్మెంట్లలో టాయిలెట్ల వసతులు కూడా బాగుంటాయి. ఇలా ఉండడం వల్ల భక్తులు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా వీలుంటుంది. కానీ శబరిమల ఆలయంలో ఇటువంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రతి సంవత్సరం అయ్యప్పమాల విరమణ సమయంలో రద్దీ ఉంటుందని తెలిసినప్పటికీ ఏర్పాట్లు చేయకపోవడం భక్తుల ఆగ్రహానికి ప్రతి ఏటా కారణమవుతుంది కేరళ సర్కార్. ముఖ్యంగా దట్టమైన అడవి మార్గం గుండా పెద్దపాదం అనే కఠినమైన 50 కిలోమీటర్ల దారి గుండా వచ్చే అయ్యప్ప భక్తులు ఎంతగానో అలసిపోతారు. వాళ్ళంతా అయ్యప్ప సన్నిధానాన్ని చేరుకుని దర్శనం చేసుకోవాలంటే మరో 10 నుంచి 50 గంటల టైం ఎక్కువ పడుతుంది. దీంతో ఆ భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయ్యప్ప భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. శబరిమలలో భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేయకపోవడం, గతంలో కంటే ఈసారి రద్దీ పెరగడానికి అసలు కారణాలు చాలానే ఉన్నాయి. శబరిమలలో అనుభవం ఉన్న పోలీసులు విధుల్లో లేకపోవడం, భక్తుల రద్దీని అంచనా వేయడంలో ట్రావెల్ కోర్ దేవస్థానం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్త పోలీసు బృందం బాధ్యతలు స్వీకరించడం, ఆలయ ప్రాంగణంలో అధికారులు భక్తుల క్రౌడ్ కంట్రోల్ చర్యలను పరిశీలించకపోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయి. కేరళ పోలీసులకు, దేవస్థానం అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడం మరో కారణం అంటున్నారు. రద్దీ సమయాల్లో కేరళ ఆర్టీసీ ఎక్కువ బస్సులను ఏర్పాటు చేయకపోవడం దీనికో కారణంగా చెబుతున్నారు. శబరిమలలో రద్దీ కొత్త కాదని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేకనే ఈ సమస్యలని కేరళ హిందూ ఐక్యవేదిక అధికార ప్రతినిధి ఆరోపించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ 20 మంది మంత్రులతో కలిసి నవ కేరళ సదస్సు పేరున ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నారు. వారి భద్రత కోసం 2200 మంది పోలీసు బలగాలను దింపుకున్నారు. కానీ ప్రతిరోజు లక్షల్లో భక్తులు సందర్శించే శబరిమల యాత్రకు సంబంధించి నీలక్కల్ మొదలుకొని పంబా మీదుగా స్వామి సన్నిధానం వరకు కేవలం 650 మంది పోలీసులను మాత్రమే నియమించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ ముఖ్యమంత్రి ఖండించారు. 650 పోలీసులు కాదు, 16,000 పోలీసు బలగాలను నియమించామని చెబుతున్నారు పినరయి. ఒకవేళ నిజంగానే 16,000 పోలీస్ బలగాలను శబరిమల విధులకు నిర్వహిస్తే వారిని ఏ ప్రాంతంలో ఎంతమందిని నియమించారో చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు ఆన్లైన్లో క్యూ టికెట్స్ తీసుకుంటారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఇంతకు ముందు వరకు కేరళ పోలీసుల వారు చూసుకునేవారు. వారి ఆధ్వర్యంలో నిర్వహించినంత కాలం బాగానే నడిపించారు. కానీ ఈ విధి నిర్వహణను పోలీసుల నుండి తప్పించి టీడీపీ తీసుకుని సొంతంగా నిర్వహిస్తున్నది. వీరు సమర్థవంతంగా నిర్వహించకపోవడం వల్లనే శబరిమలలో రద్దీకి సమస్య ఏర్పడిందన్న విమర్శలు ఉన్నాయి. రోజుకు 1,00,000 టికెట్లు మాత్రమే ఆన్లైన్లో విక్రయిస్తున్నప్పుడు దర్శనానికి మాత్రం 1,00,000 మందికి పైగా భక్తులను అనుమతించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాదు అక్కడ ఇతర రాష్ట్రాల వాళ్లకు గైడ్స్ చేసే వాళ్ళు లేకపోవడం కారణం. మలయాళం రాక కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అయ్యప్పలు. ట్రాఫిక్ సమస్యలు కూడా అనేక కారణాలు ఉన్నాయి. కేరళలో వరదలు రాకముందు పంబా నది వరకు ప్రతి వాహనాన్ని అనుమతించేవారు. పంబా వద్దనున్న హిల్ టాప్ పైన దాదాపు 4,000కు పైగా 4 వీలర్స్ పార్కింగ్ అవకాశం ఉంది. కానీ వరదల కారణంగా 2018లో కేరళ హైకోర్టు ప్రైవేటు వాహనాలను నిల్కల్ వద్దనే ఆపేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు వరదలు లేవని, కనుక పంబ వరకు వాహనాలను అనుమతించే వెసులుబాటు కల్పించామని కేరళ హైకోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని, అలా చేస్తే ట్రాఫిక్ ని అధిక శాతంలో అదుపు చేసే అవకాశం ఉంటుంది. కేరళలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ పాలనాపరంగా భక్తుల రద్దీ దృష్ట్యా శాశ్వత ఏర్పాట్లు చేయాలి. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. ఏటా వస్తున్న ఆదాయాన్ని ఆలయం డెవలప్మెంట్ కోసంతో పాటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాల కోసం ఉపయోగించాలి. కనీస సౌకర్యాలు మస్ట్గా కల్పించాలి.
అయ్యప్పను దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్తున్న వారికి మజ్జిగ, తాగునీరు లాంటి పానీయాలు అందించాలి. నడక మార్గంలో విశ్రాంతి గదులను వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. ఒక కమిటీ వేసి సమస్యలను పరిష్కరించే ఛాన్స్ కేరళ సర్కార్కు ఉంటుంది.